హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నానమ్మా. 300 గ్రామ్స్ కాకరకాయ తీసుకున్నాను. ఇలా ఉప్పుతో నానబెట్టి అన్నీ కడిగి ఇదిగో ఇంత దొడ్డుగా కోసుకోవాలి మనము. ఇగో ఇలా, ఎందుకంటే ఇప్పుడు ఇందులో మసాలా నింపుతాను. ఇది నేను నూనెలో వేయించి పెట్టుకున్నానమ్మా. నూనెలో వేయించి పెట్టుకున్నాను ఇవన్నీ. ఇంకా ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ నిండా పల్లీలు తీసుకున్నాను. ఇగో ఇంత ఏమో శనగపప్పు తీసుకున్నాను, మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు గార్లిక్ కూడా తీసుకుంటున్నాను. ఇంత నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నానమ్మా. విత్తనాలు లేకుండా తీసుకోవాలి. ఇవన్నీ వేంపి పెట్టుకున్నాను ఇవన్నీ. ఇప్పుడు నేను ఇది పౌడర్ చేసుకుంటానమ్మా. ఇప్పుడు ఇది దంచుకున్నానమ్మా, బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు వెల్లిపాయ వేసుకుందాం. ఇందులోనే కారం పొడి కూడా వేసుకుందాము. ఓకే, 3 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. ఓకేనా, 2 వెల్లిపాయ వేసుకున్నానమ్మా. ఉప్పు వేసుకుంటున్నాను, వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందామమ్మా. ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేసుకుందాం. 3 వేస్తున్నానమ్మా. చూడమ్మా, ఇలా బరకగా దంచుకోవాలి. ఇదిగో, ఓకేనా. ఇదిగో ఈ కప్పులో తీసుకున్నాను. ఇదిగో ఈ కప్పు. ఓకేనా, విత్తనాలు ఇలా తీసేసి ఇందులో నిండా నింపుకోవాలి. ఓకేనా, టేస్ట్గా ఉంటుందమ్మా మంచిగా. చూడమ్మా, ఇలా చేసుకుని పెట్టుకున్నాను. మంచిగా ఒత్తి నింపాలా ఆ మసాలాలన్నీ ఇందులో. ఇదిగో అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం మసాలా మిగిలింది, అందులో వేసుకుందాము. నేను సగం తీసేసానమ్మా. ఇది మీరు ఇందులో కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసి ఒక బాటిల్ వేసి పెట్టుకోండి. వేడి వేడి అన్నంలో తినండి, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇంకా ఏమైనా ఫ్రై చేస్తే కూడా దాని మీద వేయచ్చు. నూనె వేడి చేసుకున్నానమ్మా. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు, స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది వేసుకుందాం కాకరకాయలు. కాస్త ఉప్పు అమ్మ, తగినంత ఉప్పు వేసుకోండి. అయిపోయిందమ్మా. ఇదిగో చూడండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.